రాజన్న యాదవ్ గారికి, అలాగే ఈరోజు ఇంపాక్ట్లో మనందరం కలవడానికి ఒక వేదికని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ గంప నాగేశ్వరరావు గారండి. ఆయన ఒక శక్తి, ఒక వ్యక్తి కంటే కూడా ఆయన మహోన్నతమైన ఒక శక్తిగా సో మనందరి వెనక ఉండి మనందరికి ఆయనే బలం. సో ఆయనే ఈరోజు మనందరినీ కూడా ఇట్లా ఒక చోటకి చేర్చి సో మనందరికీ కూడా ఎన్నో తెలియని విషయాల గురించి తెలియజేసుకునే ఒక వేదికని మనందరికీ క్రియేట్ చేసినటువంటి మొదటిగా శ్రీ గంప నాగేశ్వరరావు గారికి సో నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో నా పేరు తమ్మన్ నాగేశ్వరరావు అండి. సో నేను ఉండేది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి. యాక్చువల్గా ఈ గ్రూప్ లో ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు. అట్లాగే మనకి రాజన్న యాదవ్ గారు కూడా ఒక లెక్చరర్ గా ఉంటూ సో ఆయన ఎంతో మంది విద్యార్థులకి సో ఆయనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని న్యాచురల్ ట్రైనర్ అని గుర్తు కూడా ఉందండి. ఎందుకంటే చాలా సహజ సిద్ధంగా మాట్లాడుతుంటారు వారు, చాలా సహజంగా ఉంటుంది వారి మాట కానీ వారి తీరు కానీ చాలా సహజంగా. సో పరిచయమైనటువంటి కొద్ది రోజుల్లోనే ఇంపాక్ట్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి నాతో. అందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముడుగా, ఒక అక్కలా, ఒక చెల్లిగా, ఒక తండ్రిగా, సో ఇట్లా అటువంటి రిలేషన్స్ అన్ని కూడా కేవలం మాకు ఇంపాక్ట్ గా రావడం వల్ల ఇక్కడ మేము తెలుసుకోవడం వల్ల మాకు ఏర్పడటం జరిగిందండి. అటువంటి అద్భుతమైనటువంటి వేదికకి ఇచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇంపాక్ట్ ఫ్యామిలీ తరఫున వెల్కమ్ చెప్తూ, ఈరోజు చాలా సుదినం అండి. సో నిజంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా వండర్ఫుల్ డే ఈరోజు. సో ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అండి. సో ఆయన మన భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తి. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినం అండి ఈరోజు. వారి జయంతి ఈరోజు దేశమంతా జరుపుకుంటుంది. ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో మనందరికీ తెలుసు. సో మనం ఏది మాట్లాడుకున్నా ఫస్ట్ మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, చాలా చిన్న స్థాయి నుంచి పైకి రావాలన్నా సో ప్రతి ఒక్కరం కూడా సో నిత్యం స్మరించుకుంటాం ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 88వ జయంతిని సో ఈరోజు పురస్కరించుకుని దేశం మొత్తం ఈరోజు జరుపుకుంటుందండి. ఆయన లేరు, కానీ ఆయన లేనప్పటికీ కూడా ఆయన యొక్క భావాలు, సో ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈరోజు మన శాస్త్ర సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం వారు చేసినటువంటి కృషి. సో వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మన దేశం సో ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబడుతుంది అంటే కేవలం ఆ వ్యక్తి చేసినటువంటి కృషి. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈరోజు మనందరం స్మరించుకునేటువంటి ప్రతిరోజు స్మరించుకుంటాం. కానీ ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజున ఆయన జన్మించడం జరిగిందండి. సో చాలా పేద కుటుంబంలో జన్మించారు. ఆయన స్టోరీ చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు కూడా ఆయన పేదరికం గురించి ఏ రోజు మదన పడలేదు. కానీ జనరల్గా మనం బయట చూస్తుంటాం, చాలా మంది నాకు మంచి కారు ఉంటే నేను బాగా చదివేవాడిని, నాకు మంచి బైక్ ఉంటే బాగా చదివేవాడిని, నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగా చదివేవాడిని, మంచి జాబ్ కొట్టేవాడిని అని చెప్తారు. సో అవేవి కూడా మనిషి యొక్క దీనికి అవేవి కాదండి. ఎదగాలనేటటువంటి ఒక కోరిక, సో నేను ఎదగాలి అనేటటువంటి ఒక పట్టుదల. సో ఎప్పుడైతే ఇవన్నీ మనకు ఉంటాయో ఖచ్చితంగా మనం ఒక మంచి ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి కేవలం మన పేదరికం కాదు. అందుకే ఆయన చెప్తా ఉంటారు, సో పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, సో పేదరికంలో చనిపోవడం అనేది మన తప్పు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ మధ్యలో జీవితం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏం అవ్వాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఎలా అవ్వాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అది ఈరోజు మెయిన్గా మన యొక్క గొప్ప రోజు అని చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశం అండి. అయితే మెయిన్గా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దామండి. ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటి, సో ఈరోజు దేని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మన మిత్రులందరితో, అట్లాగే మన పార్టిసిపెంట్స్ కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటేటర్స్ కావచ్చు, అట్లాగే మెంటర్స్ కావచ్చు. సో వీళ్ళందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మనకున్నటువంటి జ్ఞానాన్ని సో 10 మందితో పంచుకోవడం ద్వారా జ్ఞానం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. షేరింగ్, నాలెడ్జ్ ఈజ్ షేరింగ్. ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ని షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉంటాం. కాబట్టి ఆ రకంగా ఈరోజు మాకున్నటువంటి, మేము నేర్చుకున్నటువంటి, మేము తెలుసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలియచేయాలనేటువంటి కేవలం ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగిందండి. సో మెయిన్గా ఈరోజు టాపిక్ ఏంటంటే స్టార్. బిఏ స్టార్గా కావాలంటే అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, సో ఆయన ఆ రంగంలో స్టార్గా ఉన్నారు, ఆయన ఈ రంగంలో స్టార్గా ఉన్నారని మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ రకంగా మనం ఒక స్టార్గా కాగలగాలి, ఒక స్టార్గా మనం ఉండాలి,
మన రంగంలో అది టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, అలాగే ఒక బిజినెస్ కానివ్వండి, లేదంటే మనం చేసేటటువంటి ఏ రంగంలో అయినా సరే మనం ఒక స్టార్గా ఉండాలంటే మెయిన్గా మనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మెయిన్గా మనలో ఏముంటే మనం ఒక స్టార్గా కాగలుగుతాం అంటే కేవలం ఆ స్టార్ అనే ఒక యాక్రోనియం తీసుకుంటేనే కేవలం అందులోనే మన యొక్క విజయం కానీ, సో మనం ఎలా ఉండాలి, మన రంగాల్లో మనం ఒక స్టార్గా కాగలగాలి అంటే ఎట్లా ఉండాలి అనే దానికి ఏంటంటే కేవలం STAR, కేవలం ఈ 4 అక్షరాల్లో అంటే ఒక స్టార్కి 4 స్తంభాలండి, మెయిన్ పిల్లర్స్ అనమాట. ఈ 4 ఉంటే కనుక మీ రంగాల్లో మీరు ఖచ్చితంగా స్టార్ కాగలుగుతారు. అయితే మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టార్ అవ్వాలంటే మొదటి అక్షరం మనం చెప్పాం కాబట్టి ఎస్ అంటే ఏంటి, మెయిన్ ఎస్ ఏంటి, STAR తెలుసుకున్నాం. ఎస్ అంటే షో యువర్ టాలెంట్. సో మెయిన్గా మనకి ఏంటంటే మన యొక్క టాలెంట్ని మనం షో చేసుకోవాలి. సో ఎక్కడైనా సరే మనకి సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించాలి. సో ఎప్పుడు కూడా మనం ప్రదర్శించినప్పుడే అది మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ని, అంటే మీకు డాన్సింగ్లో కావచ్చు, లేకపోతే సింగింగ్లో కావచ్చు, లేదంటే ఒక టాపిక్ మీద కావచ్చు, సో ఏదైనా మీలో అంతర్లీనంగా ప్రతి మనిషిలోని కూడా ఒక టాలెంట్ ఉంటుందండి. సో ఆ ఉన్నటువంటి స్కిల్ని మనం లోపలే ఉంచుకుని ఎన్నాళ్ళ పాటు లోపల ఉంచుకున్నా సరే అది ఎవరికి తెలియదు, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా. అందుకే అవకాశం వచ్చినప్పుడు, ఏమాత్రం అవకాశం దొరికినా, ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఎప్పుడు కూడా మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం షో చేస్తామో సో అప్పుడే ఎదుటి వ్యక్తికి మనలో ఉన్నటువంటి టాలెంట్ తెలుస్తుంది. సో ఆ రకంగా మనం ఫస్ట్ లెటర్ వచ్చేసి మనం ఎస్ అని తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి టీ అండి, స్టార్లో సెకండ్ లెటర్ వచ్చి టీ. టీ అంటే ఏంటంటే థ్యాంక్ఫుల్నెస్. అంటే మనకి అందరికీ తెలుసు, సో ప్రతిరోజు మనకి ఎంతో మంది ట్రైనర్స్ వస్తున్నారు. సో ప్రతిరోజు మీకు గత కొద్ది రోజులుగా, అట్లాగే ఈ 10-15 రోజుల్లో మీరు ఏదైతే ఈ ట్రైనింగ్ సెషన్లో ఉంటారో సో వారి యొక్క సమయాన్ని, అంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదండి. సో డబ్బు ఈ రోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ అన్నిటికన్నా విలువైనటువంటి సమయాన్ని మన కోసం వారు ఇక్కడ వెచ్చించి సో మనకి వారి దగ్గర తెలిసినటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి సో ఆ రకంగా మనకి ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి ఫెసిలిటేటర్స్ కావచ్చు, అట్లాగే రోజు మనకి కొంతమంది గెస్టుల్ని రాజన్న గారు పిలిచి వాళ్ళకి తెలియజేస్తున్నారు. కాబట్టి టాపిక్ని ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం వారికి ఇచ్చేటటువంటి ఫీజు ఏం లేదండి, జస్ట్ వాళ్ళకి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్, అదే కృతజ్ఞతా భావం, అదే మనకి థ్యాంక్ఫుల్నెస్. సో ఎప్పుడైతే మనం ఈ కృతజ్ఞతా భావంతో ఉంటామో ఖచ్చితంగా మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతామండి. అంటే ఈ మనకి న్యూ ఇయర్ ఎలాగో, సో అమెరికా లాంటి కొన్ని పెద్ద దేశాల్లో ఏంటంటే మనకి కొన్ని దేశాల్లో మనకి అక్కడ థ్యాంక్ఫుల్నెస్ డే అనేది కూడా ఒకటి ఉంటుందండి. మెయిన్గా మనకి న్యూ ఇయర్ ఎలా ఉంటుందో ఈ థ్యాంక్ఫుల్నెస్, ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కావచ్చు, సమాజంలో సో ఏదో ఒక రూపంలో మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి విషయాలు కావచ్చు ఎంతో కొంత మనం లబ్ధి పొందుతాం. సో కాబట్టి అటువంటి వ్యక్తులకి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. సో ప్రతి దాని నుంచి కూడా, ప్రకృతి నుంచి కూడా మనం ఎంతో తీసుకుంటున్నాం కాబట్టి చాలా కృతజ్ఞతతో ఉండాలి. కాబట్టి ఆ గ్రీటింగ్ కార్డ్స్ కేవలం ఎక్కువ అమ్ముడుపోయేది ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో కేవలం ఈ థ్యాంక్ఫుల్నెస్ డే రోజు మాత్రమే. సో అది ఇయర్లో ఒక రోజు పెడతారు, ఆ రోజు ఎక్కువ కార్డ్స్ అమ్ముడుపోయేది ఈ అంటే ఆ సంవత్సరంలో వాళ్ళు ఏమేమి లబ్ధి పొందారు, సో ఎవరి నుంచి ఒక కాలేజ్కి వెళ్ళారు, సో అక్కడ ఒక వ్యక్తి, ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి కలవటం ద్వారా ఆ కాలేజ్లో ఆయనకి అడ్మిషన్ వచ్చింది. సో మనం ఆ రోజే మర్చిపోతాం దాన్ని, కానీ ఆయనకు ఒక గ్రీటింగ్ కార్డు పంపించి సో కృతజ్ఞతా భావంతో నేను ఈరోజు ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను, నేను ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యాను, నేను ఈరోజు బిజినెస్లో ఉండటానికి మీరే కారణం అని చెప్పి జస్ట్ ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మెయిన్ మనం ఇచ్చే డబ్బు కాదండి, గిఫ్ట్లు కాదండి, కేవలం మనం పెట్టేటటువంటి ఒక మాట, జస్ట్ ఒక విషెస్. సో కేవలం అది పెట్టడం ద్వారానే మనం థ్యాంక్ఫుల్నెస్తో ఉంటాం అనమాట. సో కృతజ్ఞతా భావంతో ఉండాలి. అట్లాగే మనకి నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ అండి. సో ఏ అంటే మనకి ఏంటంటే అప్రిషియేషన్. సో ఈ అప్రిషియేషన్లో ఏంటంటే మెయిన్గా మనకి ఇందులో ప్రశంసా భావంతో ఉండాలి. ఎదుటివారి పట్ల ఎప్పుడు కూడా మనం వారి యొక్క టాలెంట్ని గుర్తించాలి, సో వాళ్ళని ప్రశంసించాలి. సో వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, జస్ట్ ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్కి వెళ్ళారు, సో అక్కడ మీకు ఒక ఆఫీస్ బాయ్ తీసుకొచ్చి ఒక టీనో కాఫీనో ఏదో తీసుకొచ్చారు, జస్ట్ ఆయనకి థ్యాంక్ యూ అన్నారనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారైనా. సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా మనం అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే వాళ్ళకి ఎప్పుడైతే మనం వాళ్ళకి
ఆ ప్రశంస. సో ఆ ప్రశంస ఎప్పుడైతే మనం ఇస్తామో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క టాలెంట్ని మనం గుర్తించి ఆయన ఒక పని చేశారు, అది మంచి పని కానీ చెడ్డ పని అయితే మనం వ్యతిరేకిస్తాం. అది మంచి పని అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన్ని ప్రశంసించాలి. సో ఎప్పుడైతే ఆయన ప్రశంసిస్తామో ఆయన పడ్డ కష్టాన్ని కానీ ఆ ఏదైతే ఆ రిజల్ట్ కోసం ఆయన పడ్డ శ్రమ కానీ ఇవన్నీ కూడా ఆయన మర్చిపోతారు. సో కేవలం మనం ప్రశంసించేటటువంటి భావం, గుణం మనలో ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం బిఏ స్టార్గా వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఆర్ ఫర్ రెస్పెక్ట్. స్టార్లో మనకి మెయిన్గా రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అనేది ఏంటంటే గౌరవం భావంతో ఉండాలి. ఎదుటివాడి పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్తో ఉండాలి. సో గౌరవంతో ఉండాలి. సో ఎప్పుడైతే మనం గౌరవ భావంతో ఉంటామో, అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది నా వల్లే నడుస్తుంది ఈ కంపెనీ అంతా, లేదంటే ఈ స్కూల్ నా వల్లే నడుస్తుంది, లేకపోతే ఈ సంస్థ నేను లేకపోతే ఈ సంస్థ లేదు. సో ఇట్లాంటి అపోహల్లో ఉంటారండి చాలా మంది. ఎవరు ఎక్కువ కాదండి. సో అందరూ సమానమే. దానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట అండి. ఏంటి ఆ స్టోరీ అంటే, యాక్చువల్గా మనందరికీ తెలుసు, మినుగుడు పురుగులు నైట్ టైం లైట్లో వెలుగుతూ ఉంటాయి. చీకట్లో అవి ప్రయాణించినప్పుడు వెలుగుతూ ఉంటాయి అన్నమాట నైట్ టైము. సో అవి మనందరికీ తెలుసు. సో అవి ఒక రెండు విహరిస్తూ ఒక రోజు సాయంకాల సమయంలో అక్కడ ఒక చీతాకొక చిలుక ఒక చెట్టు పైన వాలి ఉంటుంది. సో దాంతో ఇవి చాలా నవ్వుతూ చెప్తాయి, ఓ చీకటి పడింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళడానికి దారి లేదనుకుంటా, సో నా వెలుగులో మీరు ప్రయాణించండి, మీ ఇంటికి నేను దారి చూపిస్తానని ఆ చీతాకొక చిలుకతో ఈ మినుగుడు పురుగులు చెప్తాయన్నమాట. సో ఈ రకంగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, మా వెలుగులో ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది మేమే, ఈ ప్రపంచానికే వెలుగునిచ్చేది మేమే అని చెప్పేసి అవి చెప్పుకుంటూ ఉంటే అప్పుడు చెప్తారనమాట. సో మీ యొక్క ప్రకాశం కొంతవరకే, అంటే ఉదయం వరకే, అంటే మీకు తెల్లవారితే మళ్ళీ అవి సూర్యుని ప్రపంచానికి నేనే రాజు, ఇదే నేను అని సూర్యుడు అనుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఏమవుద్దండి, మళ్ళీ చీకటి పడుతుంది, మళ్ళీ చంద్రుడు వస్తూ ఉంటాడు. సో మళ్ళీ నైట్ మళ్ళీ చీకటి అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, సో ఎవరికి ఏ రకమైనటువంటి టాలెంట్ ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఏంటంటే మనకి ఎవరు ఎక్కువ తక్కువ భావంతో ఉండకూడదు. అట్లాగే మనం ఏంటంటే గౌరవ భావంతో ఉండాలి. ఎదుటి వాళ్ళ పట్ల ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండాలండి. ఎందుకంటే అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. సో ఎప్పుడైతే మనం వాళ్ళని గౌరవిస్తామో తిరిగి మళ్ళీ మనకి గౌరవం దక్కుతుందండి. సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే, జనరల్గా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సో ఎంతో మంది ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ సెక్యూరిటీ దగ్గర ఉన్నటువంటి ఎవరిని కూడా చాలా కొద్ది మంది హైర్ అఫీషియల్స్ కానీ, కొంచెం పెద్దవాళ్ళు కానీ, మంచి పోస్ట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే తిరిగి నమస్కారం పెడతారు. కానీ వీళ్ళు కొంతమంది తలెత్తి కూడా చూడరు, జస్ట్ కొంతమంది స్మైల్ ఇస్తారు. సో కనీసం ఆ వ్యక్తి వెంట చూసి నవ్వినా చాలు. సో ఆ రకంగా జరుగుతూ ఉండేది ఒక పెద్ద కంపెనీలో. సో జరుగుతున్నటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఒకరోజు ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. సో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా, సో లోపల ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు కదా అనుకుంటారు. కానీ ఒక ఆయన చెప్తారు, సార్ ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకా రాలేదు సార్ బయటికి. అంటే నీకెలా తెలుసు, శ్రీనివాస్ ఒక్కరే లోపల ఉన్నారని ఎలా తెలుసు, ఇంతమందిలో నువ్వు ఆయన ఎలా గుర్తుపెట్టుకున్నావు, ఈరోజు డ్యూటీకి వచ్చారా లేదా అనేది రిజిస్టర్ ఎక్కడో లోపల ఉంది, మనం చూడలేము ఎవరెవరు వచ్చారో ఎవరెవరు లేదా అనేది. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నారంటే ఆయన చెప్తాడు, ఖచ్చితంగా ఉన్నారండి ఆయన లోపల అని చెప్తారు. సో అప్పుడు ఆయన సెక్యూరిటీ ఆయన చెప్తారు, వాళ్ళు గట్టిగా ఒకటే చెప్తారు. ఆయన మార్నింగ్ వచ్చేటప్పుడు నేను నమస్కారం పెడతా, ఆయన మళ్ళీ నాకు తిరిగి నమస్కారం పెడతారు. మళ్ళీ డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా, అంటే ఆ వ్యక్తి మీద ఆయనకి ఒక ఇది ఉంటుంది, ఇంప్రెషన్ ఉంటుంది, గుర్తుండిపోతారు ఆ వ్యక్తులు. సో మనం వచ్చామా లేదా అనేది. ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో గేట్లోకి వెళ్ళి, ఏమంటే పలానా సుబ్బారావు గారు తెలుసండి అంటే, ఆ సుబ్బారావు గారు 10 ఏళ్ల నుంచి పనిచేసినా ఆ సెక్యూరిటీ దగ్గర ఉన్న ఆయన సుబ్బారావు గారు ఎవరో తెలియదు, సుబ్బారావు గారు ఎలా ఉంటారో తెలియదు. అంటే ఏనాడన్నా కనీసం ఆయన ఒక వాచ్మెన్ అయ్యి ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ సో ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటారు కాబట్టి ఆయనతో ఒక పలకరించి జస్ట్ ఒక గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పి లోపలికి వెళ్ళిపోతే, సో ఆయనతో ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా మనకి ఆయన సుబ్బారావు గారు ఈరోజు వచ్చారండి, ప్లాంట్లోనే ఉన్నారు అని చిన్న వ్యక్తి అయినా ఉండొచ్చు. దేనివల్ల వస్తుంది ఇదంతా? రెస్పెక్ట్. సో ఎప్పుడైతే మనం ఎదుటివాడి పట్ల చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదండి, రెస్పెక్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే గౌరవభావం ఉంటుందో, అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఏమైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, ఖచ్చితంగా మనం ఎప్పుడైతే గౌరవం ఇస్తామో ఎదుటి వ్యక్తికి,
ఖచ్చితంగా వాళ్ళలో మనకి గుర్తింపు వస్తుంది. అంటే మీరు చూడండి, ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరారు. సో ఉన్నత శిఖరాలు చేరినప్పటికీ కూడా వాళ్ళలో నేను చెప్పినటువంటి ఈ 5 ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళలో సో అలా ఉన్న వాళ్ళే అక్కడ ఉండగలుగుతారు. లేదనుకుంటే వెళ్తారు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఆయనలో ఈ భావం లేకపోతే మనమే అంటాం. సో ఆయనలో టాలెంట్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి రెస్పెక్ట్ లేదు, లేకపోతే మాట్లాడే విధానం బాగాలేదు, ఆయనకి థ్యాంక్ఫుల్నెస్ లేదు, కృతజ్ఞతాభావం అనేది అసలే లేదు ఆయనకి. సో అని చెప్పేసి ఎప్పుడైతే పక్కన పెడతారో మనకి అవకాశాలు తగ్గుతాయి, పరిచయాలు తగ్గుతాయి. సో దానివల్ల మళ్ళీ మనం ఒంటరి వాడు అవుతాం, స్టార్గా కాలేము. సో స్టార్గా కావాలి అంటే ఏ రంగంలో అయితే మనం ఉంటున్నామో సో ఆ రంగం మీద మనం గట్టిగా పట్టు సాధించాలి. సో ఆ రంగంలో నేను చెప్పినటువంటి ఇవి ఫాలో అవుతూ ఆ రంగంలో మనం ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అంటే మనకు తెలుసు సచిన్ టెండూల్కర్ కేవలం ఆయన 10th ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. సో అయినప్పటికీ కూడా ఆయన క్రికెట్ అంటే ఇష్టం ఆయనకి. క్రికెట్ రంగంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఈరోజు మనకు తెలుసు ఆ రాష్ట్రంలో ఆయన ఉన్నటువంటి మహారాష్ట్రలోనే ఈరోజు ఆయనకి ఇంగ్లీష్లో ఆయన పేరు మీద ఒక లెసన్ కూడా ఉంది. ఆయన మీదే ఒక లెసన్ ఉంది ఇంగ్లీష్లో అక్కడ టాపిక్లో. అంటే కారణం ఏంటంటే ఆయన చదువు లేనప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ కృషి. సో ఏ రంగంలో అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్నారో మీ రంగాల్లో, సో కేవలం నేను చెప్పేది ఒకటేనండి, ఎవరికైనా మీరు ఏ రంగంలో అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ రంగంలో వెళ్ళండి. సో ఆ రంగం మీద 100% ఫోకస్ చేయండి తప్ప సో ఒక 1 year ఇక్కడ ఉందామా, అక్కడ ఉందామా, లేకపోతే క్రికెట్కి వెళ్దామా, లేదంటే జాబ్కి వెళ్దామా, లేదంటే ఐఏఎస్ వెళ్దామా, సో అని ఎవ్రీ ఇయర్ ఇలా మారుస్తుంటే ఏ రోజుకి కూడా మనం గమ్యం చేరలేము. సో ఏ రంగం మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే ఇంట్రెస్ట్ మీన్స్ ఏంటంటే ఏ పని చేస్తే మీకు టైం తెలియట్లేదో. మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఏ పని చేస్తే మీకు టైం తెలియట్లేదో సో ఆ పని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. దాంట్లో మీరు స్టార్ అవుతారు, మంచి ఉన్నత శిఖరాలకి చేరగలుగుతారు. ఎందుకు చేరగలుగుతామంటే దాని మీద ఎప్పుడైతే టైం తెలియట్లేదో మనకి, ఆ రంగాన్ని మనం ఎప్పుడైతే సెలెక్ట్ అంటే కష్టంగా ఉండదు. కొన్ని రంగాలు మనకి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు ఏమనిపిస్తుంది, ఎంతసేపు వాచ్ చూసుకుంటా ఉంటాం, టైం చూస్తే అసలు గడవదు. ఎందుకు గడవదు అంటే ఆ రంగం మీద మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు క్లాస్లో మనకి చూడండి తెలుగు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే తెలుగు అయ్యో ఇదేంటి 45 minutes అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. మనకి ఇష్టం లేనటువంటి హిందీ వచ్చిందంటే ఆ రోజు 45 minutes గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ 45 minutes మనకి చాలా నరకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టాపిక్ మీద మనకి ఇంట్రెస్ట్ లేదు. అట్లాగే మన నిజ జీవితంలో కూడా మనం చేసేటటువంటి పనులు, సో అది వృత్తి కావచ్చు, అట్లాగే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ రంగంలో అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ రంగం మీద మీరు ఎక్కువ కృషి చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం అది 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ కమిట్మెంట్. సో ఏ వర్క్కి అయినా సరే మనకి ఒక కమిట్మెంట్తో పనిచేస్తే, అంటే ఒక డిగ్రీ చదవాలంటే 3 ఏళ్ళు కమిట్మెంట్. సో ఖచ్చితంగా 3 ఏళ్ళు కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంటికి రావాలి. సో ఆ రకంగా 3 years ఖచ్చితంగా వెళ్తేనే మనకి డిగ్రీ అనేది వస్తుంది. అట్లాగే మీ రంగాల్లో ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. సో గోల్ గురించి ఆల్రెడీ టాపిక్ వచ్చే ఉంటుంది, లేకపోతే కనుక మీకు నెక్స్ట్ క్లాసెస్లో గోల్ గురించి కూడా, మీకు గోల్ సెట్టింగ్ గురించి కూడా క్లాసెస్ ఉంటాయి దీని మీద. సో ఆ రకంగా ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక పబ్లిక్ స్పీకింగ్, సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది నేర్చుకోవడానికి వచ్చాం. సో నేర్చుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి, సో ఎలా ఉంటే మనం ఇదవుతాము, ఏ రకంగా మనం ఉంటే సో ఈ రంగంలో మనం నిలబడతాము, మన రంగాల్లో విజయాలు సాధించగలుగుతాము సో అనేది కనుక మనం గుర్తించి, సో ప్రతిరోజు కూడా మనం చేసేటటువంటి వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని కేవలం ఇక్కడ వింటే ఉపయోగం లేదండి, విన్నది ఆచరించాలి సార్. ఖచ్చితంగా మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం విన్నది ఆచరణలో పెట్టినప్పుడు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన రంగాల్లో మనం బిఏ స్టార్గా ఉండాలి. ఒక మంచి వక్తగా మనం ఇదే ఫీల్డ్ మీరు ఎంచుకుని ఇక్కడే ఉండాలి అంటే, నాకు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ బిజినెస్ నాది బేసికల్గా. సో నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా ఇది నా ప్యాషన్. సో అది నా ప్రొఫెషన్, ఇది నా ప్యాషన్. సో ఎప్పటి నుంచో నా కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. సో మనకి తెలిసినటువంటి విషయాన్ని, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ని సో 10 మందికి చెప్దాం, సో 10 మందికి తెలియచేద్దాం. తెలియచేయటం వల్ల ఏమీ తరిగిపోదండి, ఇది ఇంకా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం పెరుగుతుంది. సో పెంచే కొద్దీ, ఇది పంచే కొద్దీ పెరుగుతుంది. సో ఏమీ తరిగిపోదు. చాలా మంది రియల్ ఎస్టేట్లో
మీరు అన్నీ చెప్పేస్తారు. సో ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఏం వస్తాయి అన్నీ చెప్పేస్తారంటే నేను ఒకటే చెప్తాను. సో వాళ్ళకి టాలెంట్ ఉండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నాకన్నా పైకి ఎదుగుతానంటే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అంటే. ఎందుకంటే నాకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. కానీ వాళ్ళకి మెయిన్ ఇక్కడ టాపిక్ ఏంటి, అసలు మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఎట్లాగా, ఆ రకంగా మీ రంగాల్లో కూడా మీరు బాగా సబ్జెక్ట్ని తెలుసుకోండి. అట్లాగే నేను చెప్పినటువంటి ఈ స్టార్ అనేటటువంటి అంశం మీద కూడా సో మీరు ఇవన్నీ కూడా అవలంబించండి. ఎప్పుడైతే మనం బిఏ స్టార్గా మన రంగాల్లో కావాలి కానీ ఉన్నత శిఖరాల్లోకి అధిరోహించాలన్నా సో మనకి ఎంతో మంది నాయకులు ఉన్నారు. సో ఎంతో మంది నాయకులను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో అబ్దుల్ కలాం గారి గురించి మనం తెలుసుకున్నాం. ఆయన చివరి శ్వాస వరకు కూడా, చివరి సెషన్ వరకు కూడా, ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన నచ్చినటువంటి అంశం మీదే ఆయన సబ్జెక్ట్ని చెప్తూ, అంటే పిల్లలకి పాఠాలు చెప్తూనే ఆయన తుది శ్వాస విడిచారు. అంటే ఏంటి కారణం, ఆయనకి ఇష్టమైన పని చేస్తూనే 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 ఉండుంటూనే ఆయన మన ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. ఎందుకు కొద్ది మందే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కావట్లేదంటే చాలా మంది ఏమనుకుంటామంటే సో మనకు ఒక ఫ్రేమ్ గీసుకుంటాం, ఒక సర్కిల్, నా ఫ్యామిలీ, నేను, నా పిల్లలు చాలు, నెలకి నాకు ఒక 50,000 60,000 శాలరీ వస్తుంది. సో హ్యాపీగా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు ఇంకెవరితోని పక్కింటి వాళ్ళతో కానీ పొరిగింటి వాళ్ళతో కానీ సమాజంతో కానీ నాకు ఏమీ వద్దు, సమాజం నాకేమి ఇచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ చేసేది ఎవరో కూడా ఏమంటారంటే సమాజం నాకు ఇచ్చింది, నాకేమి ఇచ్చింది అంటారు. అంటే సమాజం మనకేం అవసరం లేదండి, సమాజం నుంచి మనం ఇవ్వడానికి వచ్చాను తప్ప సమాజం నుంచి ఏమీ ఇక్కడ తీసుకోవడానికి రాలేదండి. సో మన దగ్గర దేవుడు మనం సృష్టించింది దేనికి అంటే కేవలం నీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి మానవునికి ఉన్నటువంటి జ్ఞానం అంటే విజ్ఞతతో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మానవునికే ఈ యొక్క మంచి చెడు అనేది నిర్ణయించుకుని మాట్లాడి ఆ విధంగా ప్రయాణించేటటువంటి అంశం, ఆ యొక్క విచక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది. సో ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని కావచ్చు, సో మనకు తెలిసినటువంటి విషయాలను కావచ్చు 10 మందికి పంచడం ద్వారా, సో 10 మందికి తెలియచేయడం ద్వారా, సో మీ రంగాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో సో దాన్ని చేసుకుంటూ పోతే ఏదో రోజు మనం ఒక స్టార్గా వెనక్కి తిరిగి చూస్తే మనం ఏ రోజు కూడా మన యొక్క చేసే పనిలో కనుక మనం మంచి కృషితో పట్టుదలతో మనం ఎటువంటి అసూయ లేకుండా మన యొక్క మంచి ఆలోచనతో మంచి హృదయంతో కనుక స్వచ్ఛంగా కనుక మనం పనిచేస్తే ఖచ్చితంగా మన రంగాల్లో మనం మంచి ఉన్నత స్థాయికి చేరగలం. ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మన మనసులో అక్కడ మంచి హృదయం లేదో సో ఏదైతే అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి ప్లేస్లో మనం ఉండి ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. సో రిజల్ట్ అనేది పూర్తిగా మనం చూడలేము. సో కాబట్టి మంచి అనిపించింది మనసుకి, సో సమాజానికి ఉపయోగపడేటటువంటి టాపిక్ ఇది, సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయం ఇది. అంటే ఇంపాక్ట్ నేను రావడానికి నాకు రాజమండ్రిలో ఎన్నో క్లబ్స్ ఉన్నాయి, ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, అందరూ ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి అక్కడ పార్టీలకు వెళ్తూ ఉంటారు, సండే వచ్చేటప్పటికి గార్డెన్ పార్టీలు చేసుకుంటాం, అన్ని రకాలైనటువంటి పార్టీలకు వెళ్తూ ఉంటారు. కానీ నేను ఏ రోజు ఏ క్లబ్లోని జాయిన్ కాలేదు, సో ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాది వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాలి తప్ప అక్కడికి నేను 10 మందికి ఉపయోగపడేటువంటి చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, సో రండి పార్టీ చేసుకుందాం, డబ్బులు ఖర్చు పెట్టుకోండి, అగైన్ మళ్ళీ అక్కడ కూడా ఏమీ నేర్చుకునేది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటివంటి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు అండి, అంటే ఉర్కున్ శెట్టి గారు కానీ, అట్లాగే మనకి రాజన్య యాదవ్ గారు కానీ, రామ్ కమల్ గారు కానీ, మహేష్ గుప్తా గారు కానీ. సో అంతకుముందు నాకు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే కొద్దిగా ఫ్రెండ్స్ ఉండేవారు, హైదరాబాద్లో ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉండేవారు. కానీ ఇంపాక్ట్ రావడం వల్ల ఈరోజు 2 రాష్ట్రాల్లోని కూడా నాకు ఫ్యామిలీ ఉంది. అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఒక అన్న తమ్ముళ్ళు లాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే కేవలం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం ద్వారా సో నేను వాళ్ళకి అభిమానిగా అయిపోయాను, వాళ్ళందరూ నా అభిమానులు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. రియల్గా అభిమాని అంటే మన యొక్క ఫేవరెట్ హీరోస్ ఎవరంటే మనకి మంచి విషయాలను ఎవరైతే చెప్తారో, సో ఎవరైతే మంచి విషయాలను మనకి బోధిస్తారో వాళ్ళనే మనం హీరోలుగా పెట్టుకోవాలండి. వాళ్ళే రియల్ హీరోస్. నిజ జీవితంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆచరించి చెప్తా ఉంటారండి. లీడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఆచరించి మనకి చెప్తా ఉంటారు, అంతే తప్ప ఒక డైరెక్టర్ చెప్పిందో లేకపోతే ఇంకొక డైరెక్టర్ చెప్పిందో వాళ్ళు చేసి మన దగ్గర చూపించరండి. సో వాళ్ళకి సొంతంగా వాళ్ళకి అనిపించింది ఆ రంగాల్లో వాళ్ళు కృషి చేసి తిరిగి మళ్ళీ మనకి చెప్తా ఉంటారు. సో ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఏ రంగంలో అయితే మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో, సో ఏ రంగంలో అయితే మనకి టైం తెలియట్లేదో, సో ఆ రంగం మీద కనుక మనం కృషి చేసి
సో ఆ రంగం మీదే కనుక మనం ఒక పట్టుని సాధిస్తే, అంటే ఒక 10,000 గంటలండి. దీనికి కూడా క్యాలిక్యులేషన్ ఉంది, ఒక బుక్ లో చదివాను రీసెంట్ గా. సో ఏ రంగంలో అయితే మీరు సాధించాలనుకుంటున్నారో, సో ఆ రంగంలో మీరు ఒక 10,000 గంటలు అంటే ఒక 10,000 అవర్స్ కనుక ఆ రంగంలో మీరు పనిచేస్తుంటే దాని మీద ఖచ్చితంగా మీకు మంచి అవగాహన వస్తుంది. సో దాని మీద మీకు ఎటువంటి అనుమానాలు ఉండవు, ఎటువంటి డౌట్స్ ఉండవు. అంటే పూర్తిగా దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ సబ్జెక్ట్ని కానీ, ఆ టాపిక్ని కానీ, ఆ రంగాన్ని కానీ పూర్తిగా మీరు విశ్లేషించగలుగుతారు. ఎప్పుడైతే మీరు విశ్లేషించగలిగారో, సో ఆ రంగం మీద మీకు ఒక మంచి స్టార్గా కాగలుగుతారు, ఒక మంచి పట్టు వస్తుంది. అంతేగాని ఒక 6 నెలలు ఈ బిజినెస్, ఇంకొక 6 నెలలు ఇంకో బిజినెస్, ఇంకొక 6 నెలలు ఇంకో బిజినెస్, ఇట్లాగా ఎవ్రీ 6 మంత్స్కి మనం చేంజెస్ చేసుకుంటూ వెళ్తే చివరికి మనం దేంట్లోని కూడా, ఏ రంగంలోని కూడా మనం విజయం సాధించలేం. సో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం అనుకున్న రంగంలో, సో మనం కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఒక టార్గెట్ పెట్టుకోవాలి సార్. డిగ్రీ 3 ఏళ్ళు, ఇంటర్ 2 ఏళ్ళు, సో అట్లాగే బీటెక్ 4 ఏళ్ళు, ఇట్లా ప్రతి దానికి ఒక సర్టెన్ పీరియడ్ అంటూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ రంగంలో అయితే మీరు నిలబడాలనుకుంటున్నారో, ఏ రంగంలో అయితే మీరు విజయం సాధించాలనుకుంటున్నారో, సో ఆ రంగానికి ఎన్నాళ్ళు పడుతుంది అంటే, కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు, కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు, కొంతమందికి 3 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా మన యొక్క పయనం, మన విజయం వైపు కనుక మనం నిరంతరం కనుక చూసుకుంటూ, అంటే మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా, అంటే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం. సో హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం అటు కాకుండా మనకి దారిలో వైజాగ్ వచ్చిందంటే మనం హైదరాబాద్కి వెళ్తున్నట్టు కాదు. సో హైదరాబాద్కి వెళ్ళాలంటే మధ్యలో మనకి రాజమండ్రి నుంచి బయలుదేరితే విజయవాడ రావాలి, సూర్యాపేట, కోదాడ రావాలి, సూర్యాపేట రావాలి, ఎల్బీ నగర్ రావాలి. ఇవన్నీ తగిలితేనే మనం అనుకున్నట్టుగా, మనం అనుకున్న గమ్యాన్ని, అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతున్నట్టు. సో ఎప్పటికప్పుడు మన గమ్యం వైపు మన ప్రయాణం సాగుతుందా లేదా అనేది చూసుకుంటూ, మన రంగాల్లో సో మనం అనుకున్నటువంటి లక్ష్యాల వైపు వెళ్తున్నామా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఒక స్టార్గా, సో బిఏ స్టార్గా మన యొక్క ఈ చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో, సో వీటి మీద, అంటే ఈ 4 లెటర్స్ మీద కనుక మనం చేస్తే ఖచ్చితంగా మీరు ఒక స్టార్గా, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, సో మీ సమాజంలో ఒక మంచి గుర్తింపుతో ఉంటారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. సో ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ మన ఎవరైతే నాకు మాట్లాడడానికి మెయిన్ అవకాశం కల్పించినటువంటి ఉత్పన్ శెట్టి గారు, నేను ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నారండి. అయినప్పటికీ కూడా ఈ లాక్డౌన్లో నేను ఏప్రిల్లో వారితో ఇట్లాగే ఒక సెషన్లో కలవటం జరిగిందండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లోనే వారు నాకు మెయిన్గా మెంటర్గా ఉంటూ, ఒక కోచ్గా ఉంటూ ఇలా మాట్లాడడానికి, వారు ఎట్లా మాట్లాడాలి ఏంటనే అంశం మీద వారు ఇవ్వటం జరిగిందండి. అట్లాగే రాజన్న యాదవ్ గారు, సో చాలా న్యాచురల్ ట్రైనర్ అనే బిరుదు ఉంది ఆయనకి. చాలా న్యాచురల్ ట్రైనర్ అండ్ ఆయన కూడా, ఆయన మాట్లాడే పదజాలం కానీ ఇవి కానీ చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో, మన ఇంట్లో కుటుంబ సభ్యులు, సో మన అన్న కానీ మన తమ్ముడు కానీ మనతో ఎట్లా మాట్లాడతారో అంత ప్రేమగా, అంత నెమ్మదిగా, సార్ ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా, ఎట్లా చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేద్దాం, సో అందరికీ ఉపయోగపడాలి, ఇది కేవలం నాకే కాదు, సో నేను ఒక్కడనే బాగుపడతాం కాదు. జనాలు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ఆలోచిస్తారు, ఏం ఆలోచిస్తారంటే ఇది చేయడం వల్ల నాకేంటి లాభం, ఫస్ట్ నాకేంటి లాభం అనేది ఆలోచిస్తారు, తర్వాత ప్రజల కోసం ఆలోచిస్తారు. కానీ రాజన్న గారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది, ముందు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ చూస్తారండి. ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆయన పరిచయస్తులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా